15 ఆగస్టుకు కొత్త పెన్షన్లు అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన. ఒంటరి మహిళలు వితంతువులకు శుభవార్త అంటూ ఎప్పుడొచ్చినాయి ఇవి? 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త పెన్షన్ల గురించి ముచ్చట చెప్తున్నారు. ఓకే, మరి పాత పెన్షన్ ముచ్చటైంది అక్క. పాత పెన్షన్ 2,000 రూపాయలు 4,000 చేస్తామని చాలా గొప్పగా ప్రకటించుకున్నారు కదా, మరి ఎక్కడ పోయినాయి అవి అని ఫస్ట్ దాన్ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. పైగా మహిళలకి వితంతువులకి అట్లే ఈ వృద్ధులకి ఇచ్చేటువంటి ఆ పెన్షన్ 2,000 + 2,000 ఎట్లనో అట్లే వికలాంగులకి 4,000 + 2,000 అని చెప్పి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినరి అలా అని ఫస్ట్ ఆ ప్రశ్న అడగాల్సి వస్తుంది. అన్న ఏమున్నదే, సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం రాంతి అన్న, వచ్చేది నువ్వెందుకు ఆపుతావు అంటే నేను రాంగ్ ఆపుతలేను, రాని అడగాలి. వాళ్ళే కదా చెప్పింది. ఓ ఇక మా అంతటం లేరన్నట్టు గొప్పగా చెప్పుకున్నారు కదా, ఇస్తాం మేము రాగానే. ఇవాళ తీసుకుంటే 2,000, రేపు తీసుకుంటే 4,000. రేపే తీసుకోరు మీరు, మీకు ఎందుకు ఇవ్వాలా? అరే కేసీఆర్ ఇచ్చే 2,000 మీకు ఏడ సరిపోతాయి, మేము రాగానే దాన్ని 4,000 చేస్తాం, ఇక తీసుకోరు మీరు పండగ చేసుకోరని చెప్పాడు. 2.5 ఏళ్ళు దాటిపోయింది, 3వ సంవత్సరం కథం అయిపోతుంది. పుణ్యకాలం కాస్త గడిచిపోయినాక నువ్వు ఇచ్చేదన్నాడు, వీళ్ళంతా బతికేదన్నాడు. చెప్పు ఇవాళ కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. సరే ఇది శుభవార్తనే అయి ఉండొచ్చు, మరి దాని కథ ఏంది? దాన్ని ఎవడు అడగాలి? దాని గురించి ఎవడు చెప్పాలి? ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అట. బాబా అదిరిపోయింది. ఇక అందరు కింద పడిపోవాలి. ఇక ఈ గుడ్ న్యూస్ వినగానే అందరు కింద పడిపోవాలి. ఏం చెప్పారు మీరు? మేము రాగానే కొత్త పెన్షన్లు ఇస్తాం, అవ్వకుంటే తాతకి ఇస్తలే, తాత ఉంటే అవ్వకిస్తలే, అవ్వకిస్తాం తాతకి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం, ఇద్దరు కాక తాతకి ఇంకొక అవ్వ ఉంటే 3కి ఇస్తామని మాట్లాడినప్పుడు అప్పుడు ఏమాయ మరి? ఒక తాతకు ఒక అవ్వ ఉంటేనే ఇస్తలేరు, ఇంకా ఒక తాతకి 2 అవ్వలు ఉంటే ఇచ్చేటోళ్ళ అని ఇలా కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒకళ్ళుంటే ఒకళ్ళకి ఇస్తలేరని మీరే బీరాలు వాళ్ళకి తిరిగి ఇలా మరి ఇద్దరికి ఇస్తామని చెప్పి అది 2,000 + 2,000 4,000 అనే వరకంటే ఇప్పటిదాకా కాళ్ళు వస్తే మనమలు ఎదురు చూస్తున్నారు, మన్మరాళ్ళు ఎదురు చూస్తున్నారు. చాక్లెట్లకో బిస్కెట్లకో పెట్రోల్కో 100 రూపాయలు ఇస్తామని నీ మీద ఆశ కొద్దీ కాలు ఎత్తుదాం అనుకుంటే వాళ్ళ నూతనిస్తలేవు, వీళ్ళను బతకనిస్తలేవు అన్నట్టు అయిపోయింది. ఇలా అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అట. అర్హులైన ఒంటరి మహిళలు వితంతులు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగు జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన మంత్రి పెన్షన్ల పంపిణీపై స్పందించారు. ఇప్పుడు ఇవి కనుక్కుందాం, మరి పాత పెన్షన్ల సంగతి ఏమైనా చెప్పిందేమో అక్క, తప్పకుండా మాట్లాడాలి. 15 ఆగస్టుకు కొత్త పెన్షన్లు. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ఒంటరి మహిళలు వితంతులకు ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అందించనున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. గురువారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందజేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లను అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. అంటూ అక్క చెప్పింది బాగానే ఉంది, కానీ ఇది ఆచరణలో సాధ్యమా? చెప్పుడు మంచిగా ఉంది, చెప్పేటప్పుడు మంచిగా చెప్తున్నారు, వీళ్ళంతా ఆచరణకు వచ్చేసరికనే ముందర పడతలేదు. ఈ కొత్త పెన్షన్ల కథ ఎప్పుడు చాలండి చెప్పాలనా? మనము ప్రజాపాలన దరఖాస్తు అని మన దగ్గర అందరు ఇట్లా ఇంత కాయిదాలు పట్టుకపోయారు. యాదుకుందా? ప్రభుత్వం వచ్చిన కొత్తలా అసలు దరఖాస్తు చూస్తే గృహజ్యోతి కావన్నా, కావాలంటే పెట్టు, టిక్కు పెట్టు, అరే కింద ఇంద్రమిల్లు కావన్నా పెట్టు కింద టిక్కు పెట్టు. ఒక్కొక్కరు అయితే అన్ని పెట్టుకురు పాపం. అంటే మీరు పెట్టిన ఆశ ఎట్లా ఉండంటే ఒక్కొక్కరు టిక్కు రైన్గా ఇట్లా మహాలక్ష్మి పథకం అన్న ఎస్ కావాలి, గృహలక్ష్మి కావన్నా, గృహజ్యోతి కావన్నా కావాలి, రైతు భరోసా కావన్నా కావాలి, ఇంకా కింద ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అన్ని కావాలంటే అన్ని పెట్టారు. కొత్త పెన్షన్లు ఎస్ కావాలి. ఏమైనా మరి తీసుకున్నారు? అన్ని మండలాలల్లో ప్రజాపాలన అని చెప్పి దరఖాస్తులు తీసుకున్నారు, సభలు పెట్టిండ్రు. మరి ఆ సభల కాడ తీసుకున్నటువంటి ఆ అప్లికేషన్లు ఎడవైనాయి ఇప్పటిదాకా? ఎప్పుడు ఇస్తారు ఇంకా కొత్త పెన్షన్లు? అంటే మీరు మళ్ళీ దిగిపోయే ముందర ఇస్తారన్నట్టు. ఆగస్టుకు పక్కనైనా ఇచ్చుడు పక్కన, ఎందుకంటే ఇప్పటిదాకా మీ మాటలు ఎవరు నమ్మి మోసపోయారు. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయిపోయినాయి అన్నట్టు నమ్ముకుంటూ వస్తే ఆగమైపోయారు వాళ్ళు. ఇప్పుడు చివరికి ఇప్పుడేమున్నదంటే ఈ టైంలోనన్నా అన్నమాట వాస్తవమా కాదా, నింపుకుంటారా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలుసు అందరికీ. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడతారేమో డిసెంబర్లో, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇస్తారేమో. రైతు భరోసా పడ్డది కదా, అట్లా అది కూడా ఏమన్నా వస్తుందేమో అని ఆశ కొద్ది ఉన్నారు, కానీ ఇస్తారా లేదా అనేది పడేదాకా నమ్మకం లేదు. మొన్న రైతు భరోసాకి ఎట్లా అయింది అన్న, నువ్వు పడేదాకా చెప్పకే అన్నారు కొంతమంది. అయితే తిక్కలు ఉండే, అది పడుతుందో లేదో చూద్దాం పడ్డాక చూద్దాం అన్నారు. అట్లనే ఇది కూడా పెన్షన్ వస్తుందా రాదా? నేను కోరేది ఏంటంటే దీంతో పాటు ఎట్టి పరిస్థితులలో మీరు వృద్ధులకి 2+2
ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,000 రూపాయలకి ఇంకొక 2,000 రూపాయలు యాడ్ చేసి 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. ఈ 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారనేది ఒక ప్రశ్న. 4,000 రూపాయలతో అంటే వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు, ఏం చేసుకోలేకపోతున్నారు, ఎక్కడికి పోలేకపోతున్నారు. అట్లే మనకు లైవ్లో రాజు యాదవ్ మెసేజ్ పెడతా ఉంటాడు, వీడికి వచ్చాడు బిడ్డను తీసుకొని. ఆయన బాధ ఎంత మనం చూసినాం, ఆయన బాధ ఏంది, ఆయన ఇబ్బంది ఏంది. ఆయన బతిలాడుకున్నాడు, అన్న కొత్త పెన్షన్ల గురించి చెప్పండి అన్న, పైగా 4,000 ప్లస్ 2,000 అంటే ఇంకొక 2,000 వస్తే 6,000 రూపాయలు వస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పి బాధపడ్డాడు. ఆయన బాధ మనమే చూస్తాం. ఒక వికలాంగుడు పడుతున్నటువంటి ఆవేదన బాధ ఇక్కడ నుంచే చూసినాము. వీడికి వచ్చిండు లైవ్లా, ఇంకా ఆదుకోమని చెప్పి బతిలాడుకున్నాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఒక్క రాజు యాదవ్ కాదు నేను చెప్పేది. అలాంటి వాళ్ళు వేల మంది ఉంటారు, లక్షల మంది వికలాంగులు ఉంటే అందులో వేలాది మంది వికలాంగులు అయితే పాపం ఏ పని చేసుకోలేని పరిస్థితులలో ఉంటారు, బతకలేని పరిస్థితులలో ఉంటారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వికలాంగుడిగా పుట్టడం మా తప్ప, అంగవైకల్యంతో పుట్టడం మా తప్ప, లేదా ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం అవ్వడం అనేది మా తప్ప. మా కర్మకు మా రాతకి ఇట్లా జరిగితే ఇన్ని వేల కోట్ల బడ్జెట్, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టుకునేటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మాలాంటి వికలాంగులను ఆదుకోవడానికి ఒక్కడూ లేడా అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటారు. ఈ దేశంలో మరి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టుకొని ఏమేమో చేస్తారు కదా, అది పేదలకు అందాలి, పేదలతో పాటు మాలాంటి ఏం చేసుకోలేని వాళ్ళకి అందాలి. ఫారెన్లో నయం, ఉద్యోగం పోతే అసలు ఒక 6 నెలలు ప్రభుత్వం నడుపుతుంది. ఫారెన్లో నయం, కరోనా టైంలో సంవత్సరం పాటు ఉచితంగా స్టైఫండ్ లెక్క ఇచ్చింది. వేరే దేశాలలో వేరే కంట్రీస్లో మాట్లాడుకుంటే మన కెనడాలో చెప్పలే భరత్ రెడ్డి అన్న, మా దగ్గర కరోనా సందర్భంగా కరోనా సమయంలో ఇబ్బంది పడతారని చెప్పి ప్రభుత్వం నుంచి మాకు అందరికి కూడా ఎంతో కొంత పెన్షన్ లాగా వచ్చింది, దాన్నే మేము వాడుకున్నాం, దాంతోనే మా ఖర్చులు వెళ్ళదీసినామని చెప్పిండా లేదా? సో గట్లా ఉండాలి ప్రభుత్వాలంటే. ఇక్కడ ఉన్నోనికే దోషపెట్టుడు, పొక్క నిండినోనికే నింపుడు, ఇంకా భూములు ఉన్నోనికే ఇంకా దోషపెట్టుడే, ఇంకా వ్యాపారాలు ఉన్నోనికే లోన్లు మాఫీ చేయాలి, అన్ని వాళ్ళకే చేయాలి. కానీ అట్లా ఒకరిద్దరు లేదా కొంతమంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందేమో లేకపోతే ఏమన్నా ఆదుకుంటుందేమో అని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసే వాళ్ళకి మాత్రం ఎన్నటికీ ఏముండదు, ఎన్నటికీ ఏం చెయ్యరు కూడా, అంత దొంగలే. ఈ పెన్షన్లు కూడా ఇక చూడాలి, ఇక మనం నిజమా కాదా, వస్తుందా రాదా, ఇక వచ్చేదాకా పక్కలేదు, వచ్చినాక చూద్దాం. అట్లా అన్న, మా దగ్గర కరోనా సందర్భంగా కరోనా సమయంలో ఇబ్బంది పడతారని చెప్పి ప్రభుత్వం నుంచి మాకు అందరికి కూడా ఎంతో కొంత పెన్షన్ లాగా వచ్చింది, దాన్నే మేము వాడుకున్నాం, దాంతోనే మా ఖర్చులు వెళ్ళదీసినామని చెప్పిండా లేదా? సో గట్లా ఉండాలి ప్రభుత్వాలంటే. ఇక్కడ ఉన్నోనికే దోషపెట్టుడు, పొక్క నిండినోనికే నింపుడు, ఇంకా భూములు ఉన్నోనికే ఇంకా దోషపెట్టుడే, ఇంకా వ్యాపారాలు ఉన్నోనికే లోన్లు మాఫీ చేయాలి, అన్ని వాళ్ళకే చేయాలి. కానీ అట్లా ఒకరిద్దరు లేదా కొంతమంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందేమో లేకపోతే ఏమన్నా ఆదుకుంటుందేమో అని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసే వాళ్ళకి మాత్రం ఎన్నటికీ ఏముండదు, ఎన్నటికీ ఏం చెయ్యరు కూడా, అంత దొంగలే. ఈ పెన్షన్లు కూడా ఇక చూడాలి, ఇక మనం నిజమా కాదా, వస్తుందా రాదా, ఇక వచ్చేదాకా పక్కలేదు, వచ్చినాక చూద్దాం. అట్లా